జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మన దేశ సరిహద్దులకు ఆనుకొని ఉంటుంది. అందులోనూ దిక్కుమాలినటువంటి బంగ్లాదేశ్కు ఆనుకొని ఉంటుంది. కాబట్టి అది మన నేషనల్ సెక్యూరిటీకు కీలకమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టే ఈ పశ్చిమ బెంగాల్ విషయాన్ని మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకున్నాయి. ఇక విజయమో వీరస్వర్గమో తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే బీజేపీ శ్రేణులంతా కూడా ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలోనే వాళ్లను ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్ పర్యటనకైతే పోయినారు. అది కూడా 3 రోజుల పాటు అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్లో పర్యటించడం విశేషం అన్నమాట. ఇక ఈ సందర్భంగా అమిత్ షా గారు మీడియాతో మాట్లాడుతా మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే తృణమూల కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశీల చొరబాట్లను ప్రోత్సహిస్తాందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనటువంటి భూమిని ఇవ్వకపోవడం వల్లే భారతదేశానికి అదేవిధంగా బంగ్లాదేశ్కు మధ్య సరిహద్దుల్లో మన కేంద్ర ప్రభుత్వం కంచె నిర్మించలేకపోతుందని, అలాగే సరిహద్దుల్లో చొరబాట్లంతా కూడా కేవలం బెంగాల్కు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, మొత్తం దేశానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టే వీటి వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయి. అందుకే పశ్చిమ బెంగాల్ కోసం బీజేపీ కష్టపడుతుందంటూ ఆయనైతే విచారం వ్యక్తం చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్కు అదే విధంగా బంగ్లాదేశ్కు మధ్యలో బార్డర్ ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే ఆ కంచె నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆ భూమిని అయితే అందించాలి. కానీ ఈ అభినవ శూర్పణఖ ఉండదు కదా, లంగామోహన్దే, ఈ లంగామోహన్దే ఆ భూమిని ఏర్పాటు చేయాల. ఎందుకంటే మనోళ్ళు కంచి తీసేశారంటే అప్పుడు వాళ్ళ బంధువులు వచ్చేదానికి పోయేదానికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఏం సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు కదా, నా ఇంకా బండబూతులన్నీ కూడా వచ్చాయి, ఆ దెబ్బ పెట్టడానికి వచ్చిపోయే వాళ్ళకందరికీ ఇబ్బంది అయిపోతుంది, మినగాళ్ళకందరికీ. కాబట్టి ఆవిడ ఆ పని అయితే చేయడం లే. ఇట్లాంటి లంగా పనులన్నీ చేసి దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటుంది. ఇంతకు అంటే జనాలకు రావాల ముందు బుద్ధి, అంతేనా కాదా? ఇకపోతే 2026లో జరగబోయేటటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెప్పేసి అమిత్ షా గారు అయితే స్పష్టం చేశారు. ఈసారి రాకపోయిందంటే ఇంక సచ్చినారే అంతే. ఏలా పశ్చిమ బెంగాల్ ఇంకొక బంగ్లాదేశ్ అవుతుంది, దాంట్లో ఏం తేడా ఉండదు, అంతేనా కాదా? మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఈ సరిహద్దుల వద్ద చొరబాట్లు అయితే ఆపుతాం. అలాగే ఈ అక్రమవర్దారులందరినీ కూడా ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచే తరిమి కొడతామని చెప్పేసి అమిత్ షా గారు అయితే హామీ ఇచ్చారు. అలాగే హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్ష పార్టీలను ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ అధిగమించిందని, అలాగే ఈ మమతా బేగం పాలనలో రాష్ట్రంలో హింస అలాగే అవినీతి రాజ్యం వెళ్తాందని, ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి అమిత్ షా గారు పేర్కొన్నారు. అంతే కదా, కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు కూడా అక్కడి ప్రజలకు అందకుండా ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని అమిత్ షా గారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సపోజ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు ఇచ్చినారు అనుకోండి, ఈ ఇళ్ళన్నీ తీసుకుపోయి ఈ మమతా బేగం ఏం చేస్తుందంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటారు కదా ఎవరో వీళ్ళ బంధువులంతా కూడా దెబ్బకపోయి వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు కష్టం ఎవరిది, ఎవడి కష్టం ఎవడికి దారపోసినట్టు ఏంది ఇదంతా కూడా ఈ విధంగా జరుగుతుంది. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్ ప్రజలను అయితే కోరినారు. తాము గనక అధికారంలోకి వస్తే బెంగాల్లో పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని స్వామి వివేకానంద అలాగే బకిం చంద్ర చటోపాధ్యాయ అలాగే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఊహించినటువంటి పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి కృషి చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు అయితే హామీ ఇచ్చినారు. ఒక్క ఓటుతో మీరు మీ భవిష్యత్తును అయితే మార్చుకోవచ్చు, ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అమిత్ షా గారు బెంగాల్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇంకా అమిత్ షా గారు మాట్లాడుతా 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో మాకు 17% ఓట్లు అలాగే 2 సీట్లు వచ్చినాయి. ఇక 2016లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 10% ఓట్లు కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చినాయి. అదే 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మాకు 41% ఓట్లు 18 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు
పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఇకపోతే 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 38% ఓట్లతో 77 స్థానాల్లో గెలిచినాం. కేవలం 3 స్థానాలు గెలిచినటువంటి పార్టీ 5 ఏళ్లలో ఏకంగా 77 సీట్లలో విజయం సాధించింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి బెంగాల్లోనే ఆ పార్టీను జీరోకి తీసుకొచ్చినాం. 34 ఏళ్ల పాటు పాలించేటువంటి కమ్యూనిస్టు పార్టీ కూటమి కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మేము ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినాం. ఇక 2026లో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ బాజీ మెజార్టీతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తుందని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టం చేశారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ యొక్క ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని, పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఆయన విమర్శించారు. మందిర్ మసీద్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ విధంగా చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో కిట్టుకున్నది. ఇక్కడ ఏంటంటే మమతా బేగం ఇప్పుడు హిందువులకు అందరికి కూడా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి హిందువులకు అందరికి కోపం ఉండదు మమతా బేగం మీద. ఏది హిందువులందరినీ కూడా చిన్నచూపు చూస్తుంది. ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి ఎవరైతే ఈ మియా ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు వస్తారో వాళ్ళందరికీ కూడా పెద్దపేట వేసి వాళ్ళని తీసుకొచ్చుకొని నెత్తిన కూర్చొని పెట్టుకుంటానని చెప్పేసి హిందువులకు అందరికీ కోపం ఉండదు. కాబట్టే కావాలనే వాంటెడ్గా తన నమ్మిన పట్టేటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను తీసుకుపోయి సస్పెండ్ చేసింది. అతనేం చేస్తాడు? ఇప్పుడు ముస్లింలందరినీ కూడా గ్యాదర్ చేస్తున్నాడు. గ్యాదర్ చేసి వాళ్ళ ఓట్లతో ఎక్కడైతే వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆయా సీట్లలో అన్నింటిలో కూడా ఆయన గెలుపొందుతాడు. అదేవిధంగా ఇప్పుడు క్రమేపీ ఈవిడ గారు అంటే ఎవరు? ఈ మమతా బేగం హిందువులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. అంటే హిందువులందరినీ కూడా మళ్ళీ మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈవిడికి మళ్ళీ హిందువులు పోయి ఓట్లేస్తారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మర్చిపోయి, ఎందుకంటే ముఖ్యంగా మర్చిపోయే బుద్ధి గుణం ఎవరుకున్నదంటే ప్రధానంగా మన హిందువులకే ఉన్నది. ఎటువంటి దారుణాలు జరిగినా, ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా, ఎంత మారణకాండ జరిగినా కూడా సులభంగా మర్చిపోయే జాతి ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది మన హిందువులే. కాబట్టి మర్చిపోయి మళ్ళా హిందువులంతా పోయి మమతా బేగం కోట్లు వేశారనుకోండి, అప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆయన ఎవరైతే సస్పెండ్ అయిన ముస్లిం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఒకటైపోతారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత హిందువుల్లో భగవంతుడు కూడా కాపాడలేడు. అదైతే వాస్తవం. అర్థమవుతుందా? ఈ మాటలన్నీ కూడా అమిత్ షా గారు చెప్పలా, నేను చెప్తున్నా. ఇకపోతే ఎన్నికల సమయంలో ఈ బాబ్రీ మసీదును నిర్మించడమో సరైందో కాదో బెంగాల్ ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. నిరుద్యోగం, అవినీతి, అలాగే మహిళల భద్రత లాంటి ఎన్నో సమస్యలు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటి నుంచి తృణమూల కాంగ్రెస్ పార్టీ తప్పించుకునేందుకు అవకాశం అయితే లేదు. ఈశాన్య సరిహద్దుల నుంచి వస్తున్నటువంటి ఈ ఆక్రమణదారులను బీజేపీ అయితే అడ్డుకుంటుంది. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బెంగాల్కు పూర్వవైభవం అయితే తీసుకొస్తాం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ బంగ్లాదేశీల చొరబాట్లకు ఈ మమతా బేగం అయితే సహకరిస్తుంది. ఈ పశ్చిమ బెంగాల్ ప్రజలు చొరబాట్లపైన ఆందోళన వ్యక్తం చేస్తారు. అధికారంలోకి రాగానే ఈ చొరబాటుదారులందరినీ కూడా మేము తరిమి కొడతాం. అలాగే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు విషయం పైన మమతా బెనర్జీకి స్వయంగా నేనే 7 సార్లు లెటర్లు రాసిన. గత 6 ఏళ్లలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి 3 సార్లు బెంగాల్కు వచ్చి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమైనారు. ఇందుకోసం ఈ కంచె నిర్మాణం కోసం. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, కంచె ఏర్పాటు చేయడానికి భూమి ఇచ్చేందుకు మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? ఈ అంశం పైన మీకు బాధ్యత లేదా? లేదా ఆక్రమణదారులు రావడం మీకేమన్నా కావాలంటూ అమిత్ షా గారు ఈ మమతా బేగంకు చుక్కలు చూపించారు. బెంగాల్ ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీని కూడా ఇచ్చారు మన అమిత్ షా గారు. చూద్దాం ఇంకా ఈ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ఎందుకంటే వాళ్ళ ఓటు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతల్లోనే ఉన్నాయి. అది విషయం. అయితే ఇంకేం జరుగుతుందో భగవంతుడికే తెలియాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.